రెడ్డి గారు మామూలుగా చూస్తే 2019 ఎన్నికల్లోన ఒక ఎవరికి వాళ్ళుగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ఉమ్మడి కూటమి కింద ఎన్డీఏ కింద వాళ్ళు తెరపైకి వస్తున్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏం పర్లేదండి. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా! జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి 2014 కావచ్చు, 19 కావచ్చు ఒంటరిగానే ఉన్నాడు బై ఎలక్షన్స్‌లో కానీ. ఈరోజు కూడా అదే స్టాండ్‌తో పోతున్నాం మేము. ఇంకా వాళ్ళు ఇద్దరు గెలుస్తారా, ముగ్గురు గెలుస్తారా మాకు పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే గత ఎలక్షన్స్‌లో మాకు 51% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు మేము దాదాపు 87% ఇళ్ళకి నవరత్నాల ద్వారా మేము ఆ ఇళ్ళని డైరెక్ట్‌గా టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ కష్టాల్లో భాగస్వాముడయ్యారు, వాళ్ళ కన్నీళ్లు తుడిశాడు. ఇప్పుడు ఎవరైనా పేదవాడు అప్పుల పాలయ్యేది దేనికి చెప్పండి? చదువు కొరకు, పిల్లల చదువు కొరకు, జబ్బు చేస్తే ఆరోగ్యం కొరకు, ఒక ఇల్లు కట్టుకోవడానికి. ఈ మూడుకి కూడా ఈరోజు ఆయన అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన కానీ, ఆరోగ్యశ్రీ కానీ, గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు. సో విద్యా వైద్యం ఇంచుమించు ఈ రాష్ట్రంలో ఫ్రీ అయిపోయినాయి. ఇళ్ళు కూడా ఇప్పుడు ఏం చేసాం, మొన్న 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. వచ్చే మే నెల నుంచి 2 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించబోతున్నాం. సో ఇళ్ళు, విద్య, వైద్యం దేని కొరకైతే పేదవాడు అప్పుల పాలవుతాడో, మధ్యతరగతి వాడి కుదేలవుతాడో అది ఈరోజు మేము ఇవ్వగలుగుతున్నాం. సో వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 87%లో ఒక 20% పోయినా ఇంకా 67% ఉంది మాకు. సో వీఆర్ కంఫర్టబుల్. ఇప్పుడు వాళ్ళందరూ కలిసినా 40, 42, 43కో వస్తారు, రానియండి, తప్పేముంది దాంట్లో. 101 ఉంటుంది, మేము ఇంకా 54-55% ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం. వాళ్ళు అసలు కలవకపోతే ఎలక్షనే లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే అసలు ఈ రోజు కనుక తెలుగుదేశం, జనసేన కలిసి రాకపోతే మాకు ఎలక్షనే లేదు ఇక్కడ. వన్ సైడెడ్. అంతే కదా. విచిత్రం ఏంటంటే నాకు అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళు ఇదొక పెద్ద గొప్ప పార్టీ చెప్పుకునే తెలుగుదేశం నాయకులు ఇంకో పార్టీ కలుపుకోకుండా రాలేకపోతుందే. ఈరోజు వాళ్లే కదా పోయి మోడీ గారి కాళ్ళ మీద పడి అలయన్స్ కింద తెచ్చుకుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. అంటే మరోవైపు మీరు చెప్తున్న